ఎడారిలో సెలయేర్లు. మార్చి 2 ఉదయమునకు సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. నిర్గమకాండము 34:2-3. కొండ మీద కనిపెట్టడం చాలా అవసరం. దేవుణ్ణి ఎదుర్కోకుండా కొత్త రోజును ఎదుర్కోకూడదు. ఆయన ముఖాన్ని చూడనిదే ఇతరుల ముఖాలు చూడకూడదు. నీ బలాన్ని నమ్ముకొని రోజును ప్రారంభిస్తే నీకు విజయం రాదు. నీ హృదయంలో దేవుణ్ణి గురించిన కొన్ని ఆలోచనలతో, ధ్యానంతో అనుదిన జీవితంలోకి ప్రవేశించు. నీ జీవితపు నాయకుడు, మహిమాన్వితుడైన అతిథి యేసుక్రీస్తును కలుసుకోకుండా మరెవరిని, ఆఖరికి నీ ఇంట్లో వాళ్ళను కూడా కలుసుకోవద్దు. ఒంటరిగా ఆయన్ని కలుసుకో, క్రమంగా కలుసుకో. ఆయన మాటలున్న గ్రంథంలో ఆయనతో మాట్లాడు. ఆయన వ్యక్తిత్వపు మహిమ నీ దైనందిన జీవితంలోని ప్రతి పనిని జరిగించేలా ఆ పనులన్నింటినీ ఆయన అనుమతితో ప్రారంభించు. దేవునితో మొదలుపెట్టు. ప్రతిదినం నీ సూర్యుడు ఆయనే, ప్రాతకాలపు వెలుగాయనే. చెయ్యాలనుకున్నవన్నీ చెప్పు ఆయనకే. ఉదయమే క్రొత్త పాట పాడు. అరణ్యాలతో, పర్వతాలతో, మందమారుతాలతో, మైదానాలతో, మరుమల్లెలతో గొంతు కలిపి ఆలపించు. దేవునితోనే వెయ్యి నీ మొదటి అడుగు. నీతో రమ్మని ఆయన్ని అడుగు. నదులైనా, పర్వతాలైనా, జలపాతమైన అడుగు ఆయన తోడు. నీ మొదటి వ్యవహారం దేవునితో వర్ధిల్లుతుంది. నీ వ్యాపారం దినమంతా పెరుగుతుంది. ప్రేమ పైనున్న వానితో నీ సహవాసం. మొదటి పాట దేవునికి పాడు, నీ సాటి మనిషికి కాదు. మహిమగల సృష్టికర్తకే, ఆయన చేసిన సృష్టికి కాదు. దేవుని కోసం గొప్ప పనులు చేసిన వాళ్ళంతా ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి మోకరించిన వాళ్ళే. మాథ్యూ హెన్రీ ఉదయం 4 గంటలకు లేచి ధ్యానం మొదలుపెట్టేవాడు. 8 దాకా ఉండేవాడు. ఉదయ పలహారం చేశాక కుటుంబ ప్రార్థన, మళ్ళీ మధ్యాహ్నం దాకా తన గదిలోనే చదువుకొని భోజనం చేసేవాడు. మళ్ళీ 4 దాకా రాసుకుంటూ గడిపి ఆ పైన స్నేహితులతో దర్శించడానికి వెళ్ళేవాడు. డాడ్రిడ్జ్ గారు ఉదయం 5 గంటలకు లేవటానికి, 7 గంటలకు లేవటానికి తేడాలు చెప్తుండేవారు. అంటే అలా రోజుకి 2 గంటల సమయం వృధా అయినట్టే లెక్క. డాక్టర్ ఆడమ్ క్లర్క్ గారి కామెంటరీని ఆయన పూర్తిగా తెల్లవారు సమయంలోనే రాశాడట. బార్నెస్ గారి కామెంటరీని కూడా ఆయన ఉదయం గంటల్లో పడిన కష్ట ఫలితమే. సుమియోను అనే కళాకారుడి కళాఖండాన్ని తెల్లవారుజాములో వేసినవే. కాబట్టి మనం కూడా ఉదయ సమయాన్ని దేవుని కోసం గడపటం మంచిది కదా. ఆమేన్.